లక్ష్మి ఏంటండి? మన సూర్య ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ కాల్ లెటర్. వాడు పోలీస్ అవ్వాలి. లక్ష్మీ కృష్ణ ప్రసాద్ ఇక్కడ ఉచిత స్కూల్స్, ఉచిత హాస్పిటల్స్ పెట్టకుండా చేయడానికి కార్పొరేట్ సంస్థలు మనకు పంపిన అడ్వాన్సులు ఇవి. మన కబ్జా భూములు తిరిగి తీసుకుంటున్నందుకు వాడిని నరికి చంపాలనుంది. దానికి డబ్బు తోడయింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? సెకండ్ తర్వాత అవి నాకు కనిపించకూడదు. కనిపిస్తే మీరెవరు ఇక్కడ కనిపించరు. సెకండ్ ఒకరిని చంపినోడివి వాడిని చంపడానికి ఆలోచిస్తున్నావా? కోట్ల భూములు పోయాయి. ఎత్తుకుంటూ వచ్చిన కోట్లు వదిలేసుకోమంటావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎన్ఆర్ఐని చంపలేవా? నేను పెద్ద పుడింగిని అంటావు. అయిపోయిందా? అన్నా చేతిలో అయ్యన్నా. అయితే యాస్ట్రేట్ ఇస్తాను. మనం కబ్జా చేసిన భూములు మనకు కాకుండా పోతాయని మీరు ఆలోచిస్తున్నారు. కానీ 1 సంవత్సరం తర్వాత మనం ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను. ఒక ఆయన గవర్నమెంట్ డబ్బుతో ఉచితంగా విద్యుత్ ఇస్తే ఏమన్నారు ప్రజలు? దేవుడు అని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అలాంటిది ఒక ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఉచిత విద్య, ఉచిత హాస్పిటల్స్, ఉచిత ఇళ్ళు అంటే ఏమంటారు జనాలు? చెప్పండి, ఏమంటారు? ఏకంగా నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు. మన వెనకాల కేవలం విజయవాడ పోలీసులే ఉన్నారు, కానీ వాడి వెనకాల ఏకంగా అమెరికా గవర్నమెంటే ఉంది. అదే ఆలోచిస్తున్నా. ఏ లాయర్ అన్నా, వాడిని ఎలా మర్డర్ చేయాలన్నది నేను చూసుకుంటాను, కానీ మర్డర్ చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలన్నది నువ్వు ఆలోచించాలి. ఆలోచించు. అన్న వేసిన మర్డర్ ప్లాన్ కు చిన్న సాక్ష్యం కూడా ఉండకూడదని వాడిని చంపాడు. ఓహో, వాడి చావు అన్ని టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవ్వాలి. హ్యాట్స్ ఆఫ్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఏమే కొంచెం ఎదురురా. మీరు వెళ్ళండి. నేను వెళ్ళండి చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. శ్రీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్ గారికి, శ్రీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్ గారికి, శ్రీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్ గారికి, శ్రీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్ గారికి. ముందుకు వస్తున్నారు చూడండి. బాబు పక్క తప్పు. డిపార్ట్మెంట్కి కావాల్సిన అర్హతలతో పాటు హైలీ క్వాలిఫికేషన్స్ నీకున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? పోలీస్ జాబ్ కు ఫిజికల్ ఫిట్నెస్, మెరిట్ ఫిట్నెస్ ఉంటే చాలా సార్. ప్రాణం పోతున్నా ధైర్యంగా నిలబడే మెంటల్ ఫిట్నెస్, సమయస్ఫూర్తి ఉండాలి సార్. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన రోజున నా ఒంటి కొలతలు ఎలా ఉండాలో, నా ఒంట్లో కొవ్వెంత ఉందో నేను రోజు డ్యూటీ చేసేటప్పుడు కూడా అంతే ఉండాలనుకుంటాను సార్. కొలతలు మారినా, ఇంచు కొవ్వు పెరిగినా ఆ రోజే డ్యూటీకి రిజైన్ చేస్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ రేటుకే కార్పొరేట్ విద్యా వైద్యాన్ని అందించి మనకు బంగారు భవిష్యత్తుని కల్పించాలని ఈ నగరాన్ని గోల్డెన్ సిటీగా చేయడానికి వచ్చిన శ్రీ లక్ష్మీ కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడతారు. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఎవరికైనా
అమ్మ తర్వాత ఇష్టమైనది పుట్టిన ఊరు. నాకు మాత్రం అమ్మ కంటే ఎక్కువ ఇష్టమైనది ఈ విజయవాడ. నాకు 2 అమ్మలు, కృష్ణమ్మ, దుర్గమ్మ. కృష్ణమ్మ నీళ్లు తాగి దుర్గమ్మ ప్రసాదం తిని ఈ రోజు ఇంతటి వాడినయ్యాను. ఈ సిటీని ఒక ఐడియల్ సిటీగా, ఒక గోల్డెన్ సిటీగా చూడాలన్నదే నా కోరిక, ఆశ, ఆశయం కూడా. రాష్ట్రంలో ఉంటే జిల్లా పేరు చెప్తాం, దేశంలో ఉంటే రాష్ట్రం పేరు చెప్తాం, విదేశాల్లో ఉంటే ఇండియన్ అని చెప్తాం. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతుంటే ఎవరికైనా చెప్పుకోవడానికి ఒక్కటే ఉంది, నేను మనిషిని అని. వైద్యాన్ని వ్యాపారంగా మార్చింది ప్రభుత్వాలే కానీ విద్యను వ్యాపారంగా మార్చింది మాత్రం మీరే. చదువుతో డబ్బు వస్తుంది, డబ్బుతో మాత్రం చదువు రాదు. మనల్ని మనం తెలుసుకునేలా చేసేది చదువు. అలాంటి చదువును మీ పిల్లలకి ఇవ్వండి, చదువును మాత్రం కొనివ్వద్దు. అందుకే మీ అందరి కోసం అన్ని కాలనీల్లోనూ ఫ్రీ స్కూల్స్, ఫ్రీ హాస్పిటల్స్ నేను కట్టిస్తాను. అవి నావి కావు, మీవి, మీ అందరివి. ఈ సిటీని బాగు చేసేవాడు ఎవరైనా వస్తారా రారా అనుకునేవాడిని. వచ్చేశాడు. దేవుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే అది తోటి మనిషికి సాయపడే సేవకుడు మాత్రమే. ఎవరైనా దగ్గరికి వస్తే మార్తాలుగా. అయ్యో, ఆయన ఎవరో తెలుసా? సార్ వద్దు సార్, వద్దు. ఆయన గురించి చెప్పొద్దు. వీడికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. చెప్పొద్దు సార్ ప్లీజ్. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి. ఆయనకి ఏమైనా జరిగిందో నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాం. ఏం జరుగుతుంది భాస్కర్? ప్లాన్ ఏ సక్సెస్. వెరీ గుడ్. ప్లాన్ బి స్టార్ట్. 5 నిమిషాల్లో హెలికాప్టర్ కావాలి సార్. అంతా మన ప్లాన్ ప్రకారం జరుగుతుంది. చంపేస్తా. నో ఛాన్స్. హెలికాప్టర్ బెంగళూరు నుంచి రావాలి. కథలు చెప్పొద్దు. ఆల్రెడీ 2 minutes ఓవర్. ఓన్లీ 3 minutes. జల్దీ డిసైడ్ కరో. నిమిషానికి 1 पुलिस वाला मरेगा. फाइनल में इसको डाल दूंगा. गन्स अన్ని డ్రాప్ చేయండి జల్దీ. సార్ సార్ సార్, గన్స్ డ్రాప్ చేయండి. కృష్ణప్రసాద్ గారు నాకు సైగ చేశారు. గన్స్ డ్రాప్ చేయండి. అతను ఏదో చేయబోతున్నాడు. గన్స్ డ్రాప్ చేయమనండి సార్ ప్లీజ్. ఏ మతం చెప్పిందిరా సాటి మనిషిని చంపమని? టెర్రరిస్టులు అందరూ ముస్లింలు అవటం వల్లనే ముస్లింలందరూ టెర్రరిస్టులు అనుకుంటున్నారా? మీ వల్ల ఎంతమంది అమాయకులైన ముస్లింలు అవమానాలు భరిస్తున్నారో ఎప్పుడైనా వెళ్ళి చూసారా? అసలు ముస్లింలు పడే బాధలన్నిటికీ కారణం ఎవరో కాదురా, మీరే. కమాన్, అరెస్ట్ హిమ్. ప్లాన్ ప్రకారం టెర్రరిస్ట్ షూట్ చేసినట్టు ఉండాలి. ప్రసాద్ తగలాలి. సంథింగ్ రాంగ్. నో కమాన్. నేను ఐపీఎస్ సెలెక్ట్ అయినానా? అవునా? వద్దురా, వద్దు వద్దు. ఇలాంటి దొంగన కొడుకులున్న ఈ పోలీసు ఉద్యోగం వద్దురా. నీకేమవుతున్నా? నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. దీనికి అంతటికి కారణం ఆ సిఐ గాడే. జైలు నుంచి తప్పించుకున్న టెర్రరిస్ట్ కారణంగా శ్రీ లక్ష్మీ కృష్ణప్రసాద్ గారిని కాపాడే ప్రయత్నంలో గురి తప్పి బుల్లెట్ ఆయనకి తగిలి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.
అంతేకాక మా డిపార్ట్మెంట్ లో సిన్సియర్ హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య కూడా ప్రాణాలు కోల్పోవటం మా డిపార్ట్మెంట్ కు తీరని లోటు. శ్రీ లక్ష్మీకృష్ణ ప్రసాద్ గారికి, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. హలో హలో రాజీ. సూర్య, నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు కిడ్నాప్ చేసింది అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ని. పైగా షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ముందు నేను చెప్పేది విను. ఆల్రెడీ మీ నాన్నగారిని పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ సరెండర్ అయిపో. నేను చెప్పింది చెయ్యి. వాళ్ళు